జనవరి నుంచి మే నెల వరకు పొగాకు సీజన్ స్టార్ట్ అయిపోతుందండి. జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది, మేకి ఎండ్ అవుతుంది. అయితే డైలీ మార్నింగ్ 6 కల్లా రెడీ అయిపోయి వెళ్ళాలన్నమాట. అస్సలు తెల్లారలేదండి. అయినా సరే త్వరగా 3 గంటలకి లేచి వంట చేసుకుని తినకో పనికైతే వెళ్ళిపోతాం మనం. చూడండి, లైట్లు కూడా ఆఫ్ లేదు. మేమైతే పనికి రెడీ అయిపోయాము. మరి మేము ఏం పని చేస్తున్నామో ఏంటో, ఈ పొగాకు పని ఏంటో తెలియని వాళ్ళు చూసేయండి, చాలా బాగుంటుంది. అలాగే స్టోరీ చెప్తాను, వినేయండి. హాయ్, హలో, నమస్తే. స్టోరీ ఫస్ట్ పార్ట్ నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో ఉందండి. ఇది రెండో పార్ట్ అనమాట, వినేయండి. తరుణ్కి తన పరిస్థితి అంతా వివరించింది. ఏగైనా లీగల్గా ఆ ఇంటిని కాపాడుకునే దారి ఉందా అని అడిగింది. అన్నీ విన్న తరుణ్ లీగల్గా ఇల్లు కాపాడుకోవడం కష్టమని చెప్పాడు. నందిని కళ్ళలో నీళ్లు తిరిగాయి. అప్పుడే తరుణ్ బుర్రలోకి ఒక ఆలోచన మెరిసింది. ఒకవైపు తన స్నేహితుడు విక్రమ్ అగ్రిమెంట్ పెళ్లి కోసం వెతుకుతున్నాడు. మరోవైపు ఈ అమ్మాయికి అర్జెంటుగా 50 లక్షలు కావాలి. ఇద్దరిని కలిపితే కానీ నందిని లాంటి మంచి అమ్మాయి విక్రమ్ లాంటి రాతి గుండె ఉన్న వాడికి అప్పగించడం కరెక్టేనా? నందిని గారు, మీకు వెంటనే 50 లక్షలు సమకూర్చే ఒక మార్గం ఉంది నా దగ్గర, కానీ అది చాలా కఠినమైన నిర్ణయం అన్నాడు తరుణ్. ఆలోచిస్తూ నందిని ఆశగా చూసింది. నా కుటుంబం కోసం, నా నాన్నగారి ప్రాణం కోసం నేను ఏదైనా చేస్తాను సార్. నా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమే. ప్రాణాలు ఇవ్వక్కర్లేదు, కానీ జీవితాలు పణంగా పెట్టాలి అంటూ విక్రమ్ పెళ్లి ప్రపోజల్, అతని కండిషన్లు మొత్తం వివరించాడు. తరుణ్, చూడండి నందిని, వాడు చాలా కఠినాత్ముడు. వాడికి ప్రేమ, అనురాగం, నమ్మకం లేదు. వాడికి భార్య అంటే ఒక అవసరం మాత్రమే. మీరు వాడి కుటుంబం ముందు కోడలిగా నటించాలి. బెడ్రూమ్లో వాడు కోరుకున్నప్పుడు తన శరీర కోరికలు తీర్చాలి. 1 సంవత్సరం పాటు ఈ అగ్రిమెంట్, దాని ప్రతిఫలంగా మీకు 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఇస్తాడు. ఆలోచించుకోండి. నందిని షాక్లో ఉండిపోయింది. పెళ్ళంటే ఆమెకు ఎన్నో కలలు ఉన్నాయి. తనను ప్రాణంగా చూసుకునే భర్త రావాలని కలలు కన్నది. కానీ ఇప్పుడు తన శరీరాన్ని ఒక అగ్రిమెంట్ కోసం అమ్ముకోవాలా? ఆమె ఆత్మగౌరవం దెబ్బతింది. క్షమించండి సార్, పేదవాళ్ళమైనా మాకంటూ ఒక పరువు ఉంది. నా శరీరాన్ని అమ్ముకునేంత కర్మ నాకు పట్టలేదు అని కోపంగా బయటకు వచ్చేసింది. కానీ ఇంటికి వెళ్ళేసరికి సీన్ మారిపోయింది. రామారావు గారు హార్ట్అటాక్తో కింద పడిపోయి ఉన్నారు. వెంటనే హాస్పిటల్ తరలించారు. మీ నాన్నగారికి అర్జెంటుగా సర్జరీ చేయాలి. కనీసం 10 లక్షలు రెడీ చేసుకోండి. అలాగే బ్యాంకు వాళ్ళు ఇల్లు సీజ్ చేయడానికి నోటీసులు ఇచ్చారు అని డాక్టర్ చెప్పగానే నందిని ప్రపంచం తలకిందులయ్యింది. ఆమె ముందున్న ఒకే ఒక దారి విక్రమ్. చెడ్డదానిగా కలకాలం బ్రతికే కంటే తన తండ్రి కోసం తన కలలను, ఆశలను చంపుకుని మంచి కూతురిగా ఈ అగ్రిమెంట్కు ఒప్పుకోవడమే కరెక్ట్ అనిపించింది. కళ్ళు తుడుచుకుని గుండెను రాయి చేసుకుని తరుణ్కి ఫోన్ చేసింది. నేను ఒప్పందానికి సిద్ధమే, వణుకుతున్న స్వరంతో అన్నది. ఒక 5 స్టార్ హోటల్ ప్రైవేట్ లాడ్జ్లో చీకటి పడుతున్న సమయంలో విక్రమ్ బ్లాక్ సూట్లో ధీటుగా కూర్చుని ఉన్నాడు. అతని ఎదురుగా తలదించుకుని కూర్చుంది నందిని. ఆమె చేతులు భయంతో వణుకుతున్నాయి. విక్రమ్ ఆమెను పైనుంచి కిందకి ఒకసారి చూశాడు. సింపుల్గా ఉన్న ఒక సహజమైన అందమైన అమ్మాయి ఆమె. కానీ విక్రమ్కి అందం ముఖ్యం కాదు, అవసరం ముఖ్యం. సో తరుణ్ నీకు అన్నీ వివరించే ఉంటాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది కేవలం ఒక బిజినెస్ డీల్. రేపు రిజిస్టర్ ఆఫీసులో మన పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత నాన్నమ్మ ముందు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందాం. ఈ అగ్రిమెంట్ పేపర్ చూడు అంటూ ఒక ఫైల్ ఆమె ముందు ఉంచాడు. నందిని తలపైకెత్తి అతన్ని చూసింది. అతని కళ్ళలో ఎలాంటి భావం లేదు, చలి పుట్టించేంత నిర్లక్ష్యం. ఆ పేపర్లో ఉన్న కండిషన్లు చదువుతుంటే ఆమెకు ఏడుపు ఆగట్లేదు. విక్రమ్ ఒక వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోకూడదు. కుటుంబ సభ్యుల ముందు మాత్రమే భార్యాభర్తలుగా నటించాలి. విక్రమ్ కోరుకున్నప్పుడల్లా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా తన శారీరక అవసరాలకు సహకరించాలి. ఎప్పుడూ కాదనకూడదు. ఈ అగ్రిమెంట్ గురించి 3వ వ్యక్తికి తెలియకూడదు. నందినిని పెన్ తీసుకుని పేపర్లపై సంతకం చేసింది. విక్రమ్ ఒక చెక్ తీసి ఆమె ముందు పెట్టాడు. ఇందులో 1 కోటి రూపాయలు ఉన్నాయి. నీ సమస్య తీర్చుకో. కానీ గుర్తుంచుకో, ఈ క్షణం నుండి నీ శరీరం, నీ సమయం నా సొంతం. నా పర్మిషన్ లేకుండా నువ్వు ఏడుపు మొహం పెట్టుకోకూడదు. నాతో ఎమోషనల్గా అటాచ్ అవ్వకూడదు.
క్లియర్ అన్నాడు కటువుగా. నందిని ఆ చెక్ తీసుకుని, నా శరీరానికి నా సమయానికి మీరు వెలకట్టారు సార్. అది మీ ఇష్టం. కానీ నా మనసుకు నా భావాలకు ఎవరూ వెలకట్టలేరు. నాకు ప్రేమ మీద పెళ్లి మీద ఎలాంటి భ్రమలు లేవు. కొన్ని రోజులు బ్రతికినా మంచిగా బ్రతకాలి అనుకున్న దాన్ని. నా కుటుంబం కోసం నేను ఈ ఒప్పందానికి వచ్చాను. మీకు కావాల్సింది నేను ఇస్తాను. మీరు ఎలాంటి కండిషన్లు పెట్టినా పాటిస్తాను అని దృఢంగా చెప్పింది. ఆమె మాటల్లో ధైర్యం చూసి విక్రమ్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. డబ్బు కోసం వచ్చిన సాదాసీదా అమ్మాయి అనుకున్నాడు. కానీ ఆమెలో ఏదో తెలియని తెగింపు ఉంది. గుడ్, రేపు ఉదయం 9 గంటలకు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విక్రమ్ నందినిని ఒంటరిగా ఆ లాడ్జిలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంది. రేపటి నుంచి తన జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది. ప్రేమ లేని ఒక బంధంతో, కేవలం శరీరం మాత్రమే కోరుకునే ఒక వ్యక్తితో కలిసి ప్రయాణించడానికి ఆమె సిద్ధమైంది. ఉదయం 9 గంటలకు రిజిస్టర్ ఆఫీస్ వాతావరణం ఎప్పటిలాగానే రద్దీగా ఉంది. నందిని ఒక లేత గులాబీ రంగు కాటన్ చీరలో ఎలాంటి ఆభరణాలు లేకుండా చాలా సింపుల్గా వచ్చింది. ఆమె ముఖంలో ఒకవైపు తండ్రి ప్రాణాలు కాపాడుకున్నానని ప్రశాంతత, మరోవైపు తన జీవితానికి ఒక కాగితంపై రాసిచ్చినట్లుగా భయం స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న రాత్రి ఇచ్చిన చెక్ బ్యాంక్ అప్పు తీర్చేయడమే కాకుండా నాన్నగారికి సర్జరీ కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. తరుణ్ సాయంతో ఆసుపత్రిలో అన్నీ సజీవంగా జరిగాయి. ఇప్పుడు ఆమె వంతు ఇచ్చిన మాటకు కట్టుబడి సరిగ్గా 9 గంటలకు ఒక లగ్జరీ కారు వచ్చింది. అందులో నుండి నల్లటి సూట్లో కళ్ళద్దాలు పెట్టుకుని హుందాగా ధీటుగా విక్రమ్ అతని చూడగానే నందిని గుండె వేగం పెరిగింది. విక్రమ్ నేరుగా లోపలికి నడిచాడు. తరుణ్ అప్పటికి అన్ని పేపర్స్ సిద్ధం చేసి ఉంచాడు. విక్రమ్ ఎలాంటి ఎమోషనల్ లేకుండా రిజిస్టర్ బుక్లో సంతకం చేశాడు. ఆ తర్వాత పెన్ నందిని వైపు తిప్పాడు. నందిని ఆ పెన్ తీసుకున్నప్పుడు ఆమె చేతులు వణకడం విక్రమ్ గమనించాడు. కానీ పట్టించుకోలేదు. ఆమె కళ్ళు మూసుకుని తన ఇష్టదైవాన్ని తలుచుకుని వణుకుతున్న చేతులతో సంతకం చేసింది. కంగ్రాట్స్ విక్రమ్, ఇక మీరు చట్టబద్ధంగా భార్యాభర్తలు అన్నాడు రిజిస్టర్ నవ్వుతూ. విక్రమ్ మొహంలో చిన్న చిరునవ్వు కూడా లేదు. తరుణ్ నాన్నమ్మకి నేను పెళ్లి చేసుకున్నానని చెప్పి సరిపోతుంది. నిదర్శనం కావాలి, అందుకే ఆ అరేంజ్మెంట్ కూడా చేశాను అంటూ తన జేబులో నుంచి ఒక చిన్న వాల్యుబుల్ బాక్స్ తీశాడు. అందులో ఒక వజ్రం పొదిగిన మంగళసూత్రం ఉంది. దాన్ని తీసి నందిని వైపు చూశాడు. ఇది కేవలం నాన్నమ్మ ముందు నాటకం ఆడడానికి మాత్రమే. దీనికి అంతకు మించి ఎలాంటి విలువ లేదు. మెడలో వేసుకో అని కఠినంగా అన్నాడు. నందిని మనసు చివుకుమంది. ప్రతి ఆడపిల్ల తన మెడలో పడే 3 ముళ్ళకి ఎంతో పవిత్రత ఆపాదిస్తుంది. కానీ ఇక్కడ అది కేవలం ఒక వస్తువు. విక్రమ్ ఆ సూత్రాన్ని ఆమె మెడలో వేసి వెనకాల హుక్కు పెట్టాడు. అతని వేళ్లు ఆమె మెడను తాకినప్పుడు నందిని శరీరంలో విద్యుత్ ప్రవహించినట్లు అయ్యింది. కానీ విక్రమ్ మాత్రం ఒక యంత్రంలా ఆ పని ముగించాడు. పద, హాస్పిటల్కి వెళ్ళాలి అంటూ కారు వైపు నడిచాడు. హాస్పిటల్ ఐసీయూలో వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. మానిటర్ చప్పుడు తప్ప మరేమీ వినిపించడం లేదు. అన్నపూర్ణమ్మ కళ్ళు మూసుకుని పడుకుని ఉంది. డాక్టర్ ఆశలు వదులుకున్నారు. ఆమె ఏ క్షణంలోనైనా కన్ను మూయవచ్చు అని చెప్పారు. విన్నర్ కదా ఫ్రెండ్స్, స్టోరీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. రేపు మరొక వీడియోలో మిగతా స్టోరీ అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.